త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ, జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు, ప్రజలు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు, గత సర్కారులో కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్, హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్, 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీ ఆదేశం, విజిలెన్స్ రిపోర్ట్ కోసం సర్కార్కు లేఖ రాయాలని నిర్ణయం. కాకని ఎట్లా కింద కింద మీద అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేస్తుంటే అంతే తెలుస్తా ఉంది వాస్తవంగా. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాజెక్టులో భాగమైన మాజీ ఈఎన్సీలు, ఇంజనీర్లు, అదేవిధంగా నిర్మాణ సంస్థలు విచారించిన కమిషన్ గత బీఆర్ఎస్ సర్కార్లోని పలువురు కీలక నేతలకు త్వరలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై బహిరంగ విచారణ వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పటికే కాగ్ రిపోర్టు పరిశీలించిన ఆయన విజిలెన్స్ రిపోర్టు పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆ నివేదిక రావడం ఆలస్యం అవుతుందో వీలైనంత త్వరగా విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం టెక్నికల్ అంశాలపైనే దృష్టి. సో బహిరంగ విచారణ అంటే అందరినీ, ప్రతి ఒక్కరు ఎందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా విచారించి, ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ విచారించారు, ఇప్పుడు ఈఎన్సీలు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు, అందులో ఉన్న వాళ్ళు అందరూ అన్ని ఏజెన్సీలు కూడా ఈరోజు బహిరంగంగా విచారించే అవకాశం కనబడతా ఉంది. ఇక కేసీఆర్ మ్యాక్సిమం ఇలాంటి వచ్చినాయి అంటే కేసీఆర్ అరెస్ట్ను ఎవరు ఆపలేరు, ఏ శక్తి కూడా ఆపలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మళ్ళీ మీదికి వెళ్ళి చెప్పిన మాట గింత 2 సిమెంట్ బ్యాగులు ఆడవాడే ఏమైతుంది అని అన్నారు. ఆ సిమెంట్ బ్యాగులు ఏమైతుంది ఇప్పుడు కనబడుతుంది.